భోజనం చెయ్యి. వావ్ అంశు, నాకు డైనింగ్ టేబుల్ ఎక్కడుందో తెలియదు, ప్లేట్లో పెట్టుకోవడం రాదు అని ఎవరైనా చెప్పారా మీ ఈగో ధ్రువ ప్రతాప్కి? నువ్వు తినలేదని అంశు చెప్పింది. నాన్నోయ్, నువ్వు చాలా డమ్. తినలేదు అని చెప్పలేదు, సారీ చెప్తే తింటానండి చెప్పాను. మీరిద్దరూ ఏదో తెగ సైకిల్ చేసేసుకుంటున్నారు. అంశు, ఓ చిన్న పని చేయమాను. తనేదో పెద్ద మిస్టర్ పర్ఫెక్ట్ అయినట్టు పెద్ద పోజ్ ఒకటి. నేనా? నేనెప్పుడు ఫోజ్ కొట్టాను? కొట్టలేదా? పోజ్ కొట్టలేదా? మరి మా నాన్నని అంత మాట ఎందుకన్నావు? నువ్వేమైనా ఇక్కడ జడ్జువా, గ్రీక్ వీరుడువా? ముందు సారీ చెప్పు, తర్వాతే నేను నీతో మాట్లాడతాను. ఓ, అప్పటి వరకు నాతో మాట్లాడవా? అదే కదా చెప్పేది. వసు, నువ్వు అడిగితేనే నేను చెప్పాను. అప్పుడు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నువ్వు ఫీల్ అయితే సారీ. నాన్నని తిట్టినందుకు సారీ అని చెప్పు. సారీ నాన్న, వసు తింటేనే నేను తింటాను, ఇది ఫిక్స్. సారీ. ఎందుకు చెప్తున్నావు? నువ్వెందుకు చెప్పమన్నావో అందుకే. ఇప్పుడు హ్యాపీనా? తిను. తినను. మొండిదానివి. ఓకే, మీ నాన్నని అన్నాను కదా, సారీ. ఇప్పుడైనా కూలా? యాహూ, చూసావా వసు, నీకు నాన్న సారీ చెప్పేశాడు. ఇక తిను. కాదు కాదు, వసు అడిగితే నువ్వు తినిపించేవాడు కదా, అలా తినిపించు. అంశు, నీ అల్లరి చాలా ఎక్కువైంది, ఇంకా చాలు. కాదు, నువ్వు వసుకి తినిపిస్తావు కదా. అంశు, చాలని చెప్పానా? అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అంశు, అప్పుడు తినిపించినట్టే ఇప్పుడు తినిపిస్తేనే తింటానని చెప్పు. హాయ్, బలే 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 బలే. తినిపించు నాన్నా. తినిపించమను అంశు, పొద్దుటి నుంచి ఏమీ తినలేదు. ఇంతకన్నా ఇంకేం కావాలి? నాకు నువ్వు, నీకు నేను, ఇద్దరిలో ప్రేమ. ఇంతకన్నా
అమ్మా పూజకు అంతా సిద్ధంగా ఉంది. మెయిన్ ఆన్ చేసేవాళ్ళు ఈ పక్కకు రండమ్మా. వెళ్ళు. ఇంకో 2 నిమిషాల్లో నీ జీవితం జైలుకు అంకితం మల్లిక. అమ్మా ఇక్కడ ఒక్కటే కొబ్బరికాయ ఉంది. మీరు కూడా కొబ్బరికాయలు కొడతారు కదా, ఓ 4-5 కొబ్బరికాయలు తెప్పించండి. ధ్రువ, కింద కారులో కొబ్బరికాయలున్నాయి, వెళ్ళి తీసుకురా. సరేనమ్మా. అయ్యో, వసుంధర ఆఖరి క్షణాలు నువ్వు పక్కన లేకపోతే ఎలా ధ్రువ? పాపం. సార్, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది సార్. స్విచ్ కూడా వేసాను సార్, కనెక్షన్ కూడా ఇచ్చాను సార్. ఇంకొక నిమిషంలో శాలరీ కూడా లేవడం ఖాయం సార్. అసలు ఎవడు వీడు? అలా అనకండి సార్, ప్లీజ్ సార్. మనం అనుకున్నట్టే జరుగుతుంది సార్. ఈసారి అస్సలు మిస్ అవ్వదు సార్, ఒట్టు సార్. ఏం కరెక్ట్గా ఉందంటున్నాడు? కరెక్ట్గా లేకపోతే ఎవరు వీడిని చంపేస్తానంటున్నాడు? ఇచ్చాను సార్. ఇంకొక్క నిమిషమే ఉంది సార్ ముహూర్తానికి. రేయ్, నవ్వు మల్లిక, నీకు ఇదే ఆఖరి నవ్వు. ఎంత నవ్వుకుంటావో నవ్వుకో. అమ్మా మనసులో దండం పెట్టుకుని ఆ మెయిన్ ఆన్ చేయండి. ఆంచే వసుంధరా, నీకు నీ మల్లికకి టైం వచ్చింది.
ఇవాళ నాకు సమాధానం కావాలి. నందిత, డాక్టర్స్ అందరూ నువ్వు టెన్షన్ పడొద్దన్నారు. నిజంగా నేనేమీ చెయ్యలేదు నందిత. అన్నీ నీకు త్వరలోనే నిరూపిస్తాను. నాకు కాస్త టైం ఇవ్వు. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కళ్ళ ముందు చావు దాకా వెళ్ళొచ్చిన కూతుర్ని చూస్తూ బతికి నేను ఏం చేయాలి? హ! నేను మీకు ఏం అన్యాయం చేశాను మల్లిక? నా కూతుర్ని ఎందుకు చంపాలని చూస్తావు? నిన్న పదే పదే వసుంధర చేతుల మీదే ఆ కార్యక్రమం జరగాలని పట్టుపట్టినప్పుడన్నా నీ విషయం నాకు అర్థం అవ్వాల్సింది. ఇంత జరిగిన నీ అసలు రంగు నాకు అర్థం కాకుండా ఉంది. కళ్ళు నిండుగా ఉన్నాయి. ఈ ఇంట్లో మొదటిసారి నా ప్రమేయం లేకుండానే నిప్పు రాజేసుకుంది. నందిత, తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ వీళ్ళని నమ్మడం నీ తప్పు కదా. ఇంకా చాలా ఆపు, చాలు ఆపు. ధ్రువ, ఇప్పుడు కూడా నువ్వు మీ అమ్మనే వెనకేసుకొస్తున్నావు కదా? నీ నుండి ఇంతకంటే ఎక్స్పెక్ట్ చేయడం లేదు. కానీ నా భర్త వైపు వేలు చూపిస్తే మాత్రం నేను ఊరుకోను. నాకు అర్థం కాదు, నీ అమ్మ అసలు రంగు నీకెందుకురా కనబడటం లేదు? నేను అదే అడుగుతున్నాను అత్త. వీడి అసలు రంగు మీకెందుకు కనపడటం లేదు? ఏంటి నందిత ఇది? ఇప్పుడు నన్ను దోషి ఎట్టుతారా వీళ్ళు? ఎన్ని నాటకాలు ఆడతారు వీళ్ళు? ఎన్ని నాటకాలు ఆడతారు మీరు? ఎన్ని నాటకాలు ఆడతారు? ఏయ్, మాతో మాట్లాడు. అత్తనెందుకు రెచ్చగొడుతున్నావు? ధ్రువ, మర్యాదగా మాట్లాడు. అత్త, ఈరోజు వీడు అన్ని హద్దులు దాటేశాడత్తా. ఏం చేశాడో నేను నిరూపిస్తాను. అప్పుడు ఎలా సంబోధించాలో నువ్వే చెప్తూ గాని. నేను బయట కొబ్బరికాయలు తీసుకురావడానికి వెళ్ళాను కదా, అప్పుడు ఆ వర్కర్ డ్రెస్లో ఉన్నవాడు ఫోన్లో చంపడం గురించి మాట్లాడుతుంటే నా చెవులతో నేను విన్నాను. ఆ వర్కర్ సార్ అన్నాడు కానీ మేడం అనలేదు. మరి ఆ సార్ ఎవరత్తా? నా మీద నింద వేస్తున్నావా? అత్త, ఇదంతా కాదు. నిన్నటి కాల్ డేటా రికార్డ్స్ చూస్తే ఎవరితో మాట్లాడారో అంతా తెలుస్తుంది. ఇదిగో ధ్రువ, నా మీద నింద వేసి కవర్ చేసుకోవాలని చూడ మాకు. ఏయ్, కాల్ డేటా, కాల్ రికార్డింగ్స్ ఇవన్నీ తీస్తే నీ బండారం బయటపడుతుంది. ఇవ్వు, ఫోన్ ఇవ్వు. ఫోన్ ఎందుకు? ఏయ్, నీ ఫోన్ ఇవ్వు. నందిత, నందిత కాదు, ఫోన్ ఇవ్వు. తీ, ఫోన్ తీ. అత్త, ఇది అమ్మ ఫోన్. మీ ముందు పెడుతున్నాను. ఇప్పుడు అత్తని ఫోన్ ఇవ్వమనండి. ఫోన్ ఇవ్వు దాస్. నందిత, నువ్వు కూడా ఏంటి నందిత? ఫోన్ ఇవ్వు దాసు.
ఇవ్వు. నందిత, నీ ఫోన్లో ఉన్న ఒక ఫీచర్ నిన్ను పట్టిస్తుందని ఊహించుండవు కదా దాస్. అదే జరిగింది. అమ్మా, ఇలా ఎప్పుడూ నవ్వుతూనే ఉండమ్మా. నువ్వు నవ్వితే ఈ ఇంట్లో సగం సమస్యలు వాటంతట అవే తగ్గిపోతాయి. మీరు పొద్దుటి నుంచి ఏమీ తినలేదు, అందుకే తీసుకొచ్చాను. ప్రేమతో మనసు మాత్రమే నిండుతుంది. కడుపు నిండాలంటే ఇదే తినాలి. మీ తల్లి కొడుకుల ఎమోషనల్ సీన్ అయిపోతే భోజనం చేయొచ్చు. వసు, నన్ను నమ్మి నా కోసం నిలబడ్డందుకు థ్యాంక్స్ వసు. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటత్తమ్మా? మిమ్మల్ని మొదటి రోజు చూసినప్పటి నుంచి మీరు కొత్త వారిలా నాకెప్పుడూ అనిపించలేదు. అనిపించేలా మీరు ఎప్పుడూ నాతో ప్రవర్తించలేదు. మనం ఇంతకు ముందే కలిసినట్టు చాలా దగ్గరగా అనిపించారు. నాకు ముందేం జరిగిందో గుర్తులేకపోవచ్చు, కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అమ్మ ప్రేమకి మీ ప్రేమకి నాకు తేడా ఎప్పుడూ కనబడలేదు. కాదు, మీరు కనబడనివ్వలేదు. ఇంకా మీ తరపున మాట్లాడమంటారా? నాకు అనిపించిందే చెప్పాను. ఇంత మంచి కుటుంబంలోకి రావడానికి మా అక్క చాలా అదృష్టం చేసుకుందత్తమ్మా. కాదు, వసుంధర మా జీవితాల్లోకి రావడం మేం చేసుకున్న అదృష్టం. మీకు కూడా కలిపే తీసుకొచ్చాను ధ్రువ సార్. అక్క ఇలాగే కదా పిలిచేది. నన్ను కూడా సార్ అని పిలవమంటారా? వద్దు, నన్నెవరైనా ధ్రువ సార్ అని పిలిస్తే అది వసుంధర మాత్రమే అవ్వాలి. నాకిప్పుడు ఆకలిగా లేదు, అమ్మకి పెట్టు. కూర్చో. నువ్వవేమీ పట్టించుకోకు వసు. వాడిప్పుడు చాలా బాధలో ఉన్నాడు. లేదత్తమ్మా, నేను బాధపడట్లేదు. ధ్రువ గురించి ఆలోచిస్తున్నాను. ఈరోజు జరిగిన గొడవలో ధ్రువలో ఒకటి అబ్జర్వ్ చేశాను. మనకి కోపం వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళని గెలవడం పెద్ద విషయం కాదు. మన మాటల వల్ల మన వాళ్ళు నొచ్చుకోకుండా చూసుకోవడం అది చాలా కష్టం. ఈరోజు ఆయన అదే చేశారు. అమ్మని వదలలేదు, మేనత్తని చిన్న చూపు చూడలేదు. ఇద్దరికీ గౌరవం తగ్గకుండా మాట్లాడారు. అందుకేనేమో ఆయన మీద నాకు ఇంకా గౌరవం పెరిగింది. అది కూడా వసుంధర వల్లే. కోడలి గొప్పతనం గురించి గొప్పలు చెప్పుకునే ఏ ఛాన్సు మీరు వదులుకోరు. అలాగే అక్కని తలుచుకునే ఏ ఛాన్స్ని మీ అబ్బాయి వదులుకోడు. అసలు మా అక్క మీద నాకు కుళ్ళొస్తుంది. కుళ్ళుకోకలే వసు, నువ్వు కూడా మీ అక్కలాగే బంగారం. అదిగో మళ్ళీ. సరే, నన్నేమనమంటావు నువ్వే చెప్పు.
నువ్వు మీ అక్క కంటే గొప్ప దానివి వసు అని చెప్పండి. ఓ హ, ఏం చెప్పాలి? నువ్వు మీ అక్క కంటే గొప్ప దానివి వసు అని. బయట ఎవరో ఉన్నట్టున్నారు. ఏదో చాలా అంటే చాలా పెద్ద నీడ ఇటువైపు వచ్చి వెళ్ళింది. నీడా? భయం లేదులే వసుంధరా, నేనున్నాను కదా. ఎవరొచ్చినా నేను చూసుకుంటాను. నువ్వు టెన్షన్ పడకు, నువ్వు కంగారు పడకు, భయపడకు, నేనున్నాను కదా. నేను చూసుకుంటానులే వసుంధరా, నువ్వు భయపడకు, నేనున్నాను కదా. నువ్వు భయపడకు. ధ్రువ, ధ్రువ కళ్ళు తెరు. వెళ్ళిపోయిందా అదిగో మళ్ళీ వచ్చింది నీడ. అయ్యో. ధ్రువ, ధ్రువ, వసు, అలా పిలువకు. కామ్గా ఉండలేవా కాసేపు? ఆ దయ్యం వింటుంది. ఏంటి వింటుందా? చెట్టు కొమ్మలకు కూడా చెవులుంటాయా? చెట్టు కొమ్మలకి చెవులు ఉండడం ఏంటి? నీకేమన్నా పిచ్చా? నువ్వు కళ్ళు మూసుకో, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నువ్వు కళ్ళు మూసుకో. వసు, నీకేమి దెయ్యం పట్టలేదు కదా? ఎందుకు అలా నవ్వుతున్నావు? చెప్తా నీ సంగతి. ధ్రువ, నన్ను చూడు. నేను చూడను. నీకేం కాలేదులే. చూడమన్నానా? నేను చూడనని చెప్తున్నా. వద్దు వసు, వద్దు వసు, వద్దు వద్దు. ధ్రువ లే. ఇందాక నీడ, దయ్యం కాదు, అది చెట్టు కొమ్మ. చెట్టు కొమ్మనా? ఆహా, ఏదో అనుకున్నాను. అయినా నాకు దయ్యం పట్టినట్టు యాక్ట్ చేస్తే నన్నే పట్టుకుంటున్నావేంటి? క్యూట్ ధ్రువ. ఏదో సరదాగా ఏడిపించాలే. క్యూటా? అది సరదానా? దాన్ని సైకోయిజం అంటారు. అయినా నేనంటే ఎప్పుడు నీకు వెటకారమే. ఇంతకు ముందు కూడా ఒకసారి ఇలానే టైర్ పంచర్ అయ్యి ఒకచోట ఆగిపోతే అప్పుడు కూడా ఇలానే భయపెట్టి నవ్వుకున్నావు. బల్లి బొమ్మలు పర్సులో పెట్టుకుని అది కూడా నాకు టార్చర్ చూపించావు. ఓహో, ఈ కండల వీరుడికి బల్లంటే భయమా? భయం కాదు, ఎలర్జీ. బల్లిని చూస్తే నాకు అది నేను చెప్పలేను, అదొక ఫీలింగ్ అంతే. ఆహా, సినిమాలలో ఆడవాళ్ళని బయట పెట్టడానికి వాడుకునే టెక్నిక్స్ అన్ని వాడుకుంటే ఈ ధ్రువ బాబు పడిపోతాడన్నమాట. ఇంకా ఉరుములు సౌండ్స్ అంటే అది కూడా భయమే ఉందా? భయం ఉండుండాలే. వెరీ ఫన్నీ. ఎగతాళిగా ఉందా? సారీ ధ్రువ సార్, కార్లో కూర్చుందాం రండి. వస్తానులే, నువ్వు వెళ్ళి కార్లో కూర్చోపో. ధ్రువ సార్, సారీ అని చెప్తున్నాను కదా. నేను రండి. రానన్నానా? రాను, వెళ్ళు. ధ్రువ సార్, ధ్రువ సార్, ప్రపంచం ప్రేమానందం
ధ్రువ సార్, నేను మీ వసుంధరని. నేను సారీ చెప్పినా వినరా? వసు వద్దు ప్లీజ్. వసు వద్దని చెప్పానా? ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి. ఏంటి పొద్దుటి నుంచి మొహం ఇలా ఫుట్బాల్లా పెట్టావు? నేను ఒక పొడుపు కదా అడుగుతాను, దానికి నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తేనే చక్కల గింతలు ఆపుతాను, లేదంటే అంతే. సరే సరే అడుగు. నేను సూపర్ స్మార్ట్ కదా, చెప్పేస్తా. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, ఒంటి నిండా గాయాలు, నోరు తెరిస్తే పాటలు పాడుతుంది. ఏంటది? చెప్పు చూద్దాం. ఫ్లూటు. సూపర్ అంశు. ఈరోజు నా మూడ్ చాలా బాగుంది. మనం ఇప్పుడు ఏమైనా ఆటలాడుకుందామా చెప్పు? హైడ్ అండ్ సీక్ ఆడుకుందామా? ఆ, నేను దాక్కుంటాను, నువ్వు వెతకాలి. సరే. ఇవాళ నా బంగారు తల్లి ఏం చెప్తే అదే. నేను ఇక్కడే కళ్ళు మూసుకొని 10 నెంబర్స్ లెక్క పెడతాను, నువ్వు వెళ్ళి దాక్కోవాలి. ఇదిగో దూరం వెళ్ళకూడదు, సరేనా? ఓకే, నేను ఇంట్లోనే దాక్కుంటాను. నువ్వు అస్సలు దొంగ చూపులు చూడకూడదు. అలాగే. వన్, 2, 3, నేను దాక్కుంటున్నా. 4, 5, 6, 7, 8, 9, 10. వస్తున్నా. ఎక్కడ దాక్కున్నావు? మల్లిక ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళింది, ఇదే కరెక్ట్ టైం. తాతయ్య ఏంటి ఈ టైంలో దొంగలా వచ్చారు? ఎస్ఐ గారు, పని సక్సెస్. డాక్యుమెంట్ నా చేతికి దొరికింది. ఇక నెక్స్ట్ స్టెప్ ఆ వసుంధర కథ ముగించేయడమే. అంశు, దాన్ని చంపేసి ఆ నేరం మల్లిక మీద తోసేస్తా. మల్లిక జైలుకి వెళ్తుంది, ఈ ఆస్తి మొత్తం నా చేతికొస్తుంది. అంశు, అంశు, అంశు. నాన్నా, ఏంటమ్మా ఇలా వచ్చావు? అంశు ఇక్కడికి ఏమైనా వచ్చిందా నాన్న? ఇందాకటి నుంచి వెతుకుతున్నాను. అంశునా?